హలో! వెల్కమ్ బ్యాక్ టు రజితాస్ వరల్డ్. మనం ఎంతో టేస్టీగా చేసుకునే చికెన్ గ్రేవీ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్నయితే తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ముందుగానైతే దీనికి కావలసినంత ఉప్పు, కారం వేసుకొని, పసుపు వేసుకొని, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని, మంచిగా ముక్కలుకి పట్టే విధంగా కలుపుకొని, ఇందులోకి ఒక హాఫ్ నిమ్మ చెక్క కూడా వేసుకొని, అది కూడా కలుపుకోవాలి. నిమ్మరసం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా దీనిలోకైతే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, 2 టమాటాలు, ఎండు కొబ్బరి, చెక్క, ఇలాచి, లవంగా, 3 బాదం పప్పులు కూడా తీసుకున్నానండి. ఇవన్నీ మనము ఉల్లిపాయ ముక్కలైతే ముందుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, ఇవన్నీ మిక్సీలో బ్లెండ్ చేసుకుందామండి. ముందుగా ఈ పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మనం తీసుకున్నవన్నీ పుదీనా, కొత్తిమీర, గరం మసాలాలు, ఎండు కొబ్బరి కూడా వేసుకొని మంచిగా మిక్సీకి వేసుకొని అంతా మిక్సీ పట్టుకోవాలండి. మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగానైతే నేను పేస్ట్ చేసేటప్పుడే పాన్ పెట్టుకొని మనము 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, అది ముక్కలు వేసుకొని, దీంట్లోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఒక స్పూన్ వేసుకున్నాను. మనము బ్లెండ్ చేసుకున్న పేస్ట్‌ని కూడా ఇందులోనే వేసుకొని, ముక్కలకు పట్టే విధంగానైతే మంచిగా కలుపుకోవాలండి. అడుగంటకుండా. మనము ఈ పేస్ట్ వేసినప్పుడు హై ఫ్లేమ్‌లో కాకుండా స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే ఇది మంచిగా ఉడికించుకోవాలండి. ఒక 5 ఆర్ 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్నప్పుడు ఈ పేస్ట్ మొత్తము పచ్చిదనం పోయి మంచిగా ఆయిల్ అంతా పైకి తేలే విధంగానైతే ఉడికించుకోవాలి. ఆయిల్ పైకొచ్చినాకనైతే మంచిగా మనకు ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని, ఆ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ కూడా ఒక 3, 4 మినిట్స్ ఉడికిన తర్వాత నేను ఆ వాటర్ కూడా ఇందులో మిక్సీ అయిపోయి మొత్తం గ్రేవీ లాగా అయినప్పుడు నేను ఇందులోకైతే చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. ఒక స్పూను చికెన్ మసాలా, అంటే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉంటే ఇది ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. లేదంటే గరం మసాలా యాడ్ చేసుకోండి. ఈ చికెన్ మసాలా వేసుకున్న తర్వాత నేను మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే కూర రెడీ అయిపోతుందండి. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా గ్రేవీ చికెన్ రెడీ అయిపోతుంది. ఇంతేనండి. కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటే చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. ఇదైతే చపాతీ, రైస్, పుల్కా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే మంచిగా ఈజీగా హోమ్‌మేడ్ స్టైల్‌లో మంచిగా చేసుకొని హాయిగా తినేయొచ్చు. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. ఈజీగా ఇంట్లోనే చేసుకొని పిల్లలతో పాటు పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేయండి. ఎంతో సింపుల్ టేస్టీ అయిన చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.